రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయితే సీట్ల కేటాయింపులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 94, జనసేనకి 5 స్థానాలు కేటాయించడంతో జన సైనికులు ఆగ్రహానికి గురయ్యారు. మొత్తం 175 సీట్లలో జనసేనకి కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన బాట పట్టారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలన్నది ప్రతి జన సైనికుడి ఆశ, కోరిక. ఆ ఆశతోనే ఎవరు ఎన్ని విధాలుగా విధించినా, జెండా కూలీలంటూ అవమానపరిచినా కూడా జనసేన జెండాను భుజంపై నుంచి కిందికి దింపలేదు జన సైనికులు. గత 3 దఫాలుగా తమ అధినేత పవన్ కళ్యాణ్ ఎలా ఆదేశిస్తే అలా అడుగులు వేస్తున్నారు. ఎవరికి జై కొట్టమంటే వాళ్ళకే జై కొడుతున్నారు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తమ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని కలలు కంటున్నారు. అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అయినప్పటికీ అధినేత మాటని దాటకుండా పొత్తుకు సైతం జై కొట్టారు జన సైనికులు. తీరా సీట్ల కేటాయింపుకి వచ్చేసరికి జనసేనకి కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించింది టీడీపీ. దీంతో జన సైనికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఇన్నేళ్లుగా పార్టీ జెండాని మోస్తుంటే ఎవరో వచ్చి మనకి సీట్లు కేటాయించడం ఏంటి? పైగా 175 సీట్లుంటే కేవలం 24 సీట్లు కేటాయించడం ఏంటి? ఇదేనా పొత్తు ధర్మం అంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన స్వరాన్ని వినిపిస్తూ ఇన్నాళ్లుగా భుజాలపై మోసిన జనసేన జెండాలను కాళ్లతో తొక్కి కాల్చివేస్తూ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు జన సైనికులు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపిస్తూ వీడియో విడుదల చేశాడు. ప్రజల కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తున్నారని, తన కష్టార్జితాన్ని ప్రజల కోసం వెచ్చిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేశారు. కాగా వివాదానికి కారణమైన 24 సీట్లు కేటాయింపు గురించి మాట్లాడుతూ జబర్దస్త్ పంచులు పేల్చారు హైపర్ ఆది. ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ సీట్లలో గెలవడం కంటే తక్కువ సీట్లు గెలుచుకొని అన్ని సీట్లు గెలవడం మంచిది కదా, అందుకే పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకున్నారని నోరు జారేశాడు హైపర్ ఆది. ఓవైపు జన సైనికులంతా తమకి తక్కువ సీట్లు ఇచ్చారని నిరసన స్వరం వినిపిస్తుంటే హైపర్ ఆది మాత్రం ముందు ఈ 24 సీట్లు గెలిపించండి చాలు అన్నట్టుగా మాట్లాడారు. అతని మాటల్ని బట్టి చూస్తే జనసేనకి 24 కంటే ఎక్కువ సీట్లు ఇస్తే గెలవలేరా? ఈ ఎక్కువ సీట్లు లెక్కలేంటని హైపర్ ఆదికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓవైపు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని జన సైనికులు కోరుకుంటుంటే ఎక్కువ సీట్లు తీసుకొని ఓడిపోవడం కంటే తక్కువ సీట్లు తీసుకోవడమే మంచిదని హైపర్ ఆది చెప్పిన మాటల్ని బట్టి జనసేన పార్టీ మనుగడకు ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే హైపర్ ఆది కేవలం కమెడియన్ మాత్రమే కాదు, జనసేన పార్టీ నాయకుడు కూడా. పైగా ఆది మాట్లాడిన మాటల్ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు షేర్ చేసి ప్రతి జన సైనికుడు ఇలా ఆలోచించాలని అన్నారు. దీన్ని బట్టి చూస్తే జనసేన పార్టీ 24 స్థానాల్లో కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా గెలవదనే సంకేతాలు జనంలోకి వెళ్తాయనే ఆలోచన లేకుండా హైపర్ ఆది మాట్లాడడం, ఆ మాటల్ని నాగబాబు గొప్పగా మాట్లాడని షేర్ చేయడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంకా హైపర్ ఆది ఏం మాట్లాడంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని 2 చోట్ల ఓడించిన మనకి 24 సీట్లు ఎందుకు తీసుకున్నారని అడిగే హక్కుందా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదు, జాతిని కులాన్ని తాకట్టు పెట్టే వ్యక్తి కాదు. ఒకవేళ అమ్ముడయ్యే వ్యక్తి అయితే అధికార పార్టీకి అమ్ముడవుతాడు, కానీ ప్రతిపక్ష పార్టీకి ఎందుకు అమ్ముడవుతాడు? పవన్ కళ్యాణ్ ప్రజలకు బానిస కానీ చంద్రబాబుకు బానిస కాదు అని అన్నారు హైపర్ ఆది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ని మహేంద్ర సింగ్ ధోనితో పోల్చిన హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని మొదట్లో డకౌట్ అయినా మెల్లమెల్లగా గేమ్ చేంజర్ అయి గేమ్ విన్ అయ్యారని, ఆ తర్వాత క్రికెట్నే శాసించాడని, పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను శాసిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు హైపర్ ఆది.